ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? పూర్తిగా ఎందుకు చూడలేదు? చూస్తే తెలిసేది కదా. నా చేతుల్లోంచి బ్యాగ్ ఎత్తుకెళ్లిన గజ దొంగ ఎవరో తెలిసేది. తెలిసే ఉంటుంది. లేదంటే పూర్తిగా చూడకుండానే ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందని అడుగుతాడా? అయితే దీని సంగతి నీకు ఎప్పుడో తెలుసన్నమాట. తెలుసురా. తెలిసే వీడి భార్య ఇంతకాలం దాచిపెట్టారు. మీ అత్తగారి కుటుంబాన్ని నెత్తిన పెట్టుకుని తాండవం చేస్తావు కదా. ఇప్పుడు నీ బామ్మర్ది నా దగ్గర నుంచి ₹1,00,000 దొంగతనం చేసింది బయటపడింది. ఇప్పుడు ఆ దొంగని, దొంగ అక్కని, దొంగ కుటుంబాన్ని ఏం చేయబోతున్నావో చెప్పు. ఎప్పుడు చూసినా వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి అమ్మనంటావు కదరా, ఇప్పుడేం మాట్లాడవేంటి? ఇంత పకడ్బందీగా ఈ విషయం దాచిపెట్టినా అంత తేలిగ్గా ఎలా బయటపడిందని అర్థం కావడం లేదనుకుంటాను. నానా, ఇది నాకు అర్థం కావడం లేదురా. నమ్మలేకపోతున్నాను. తన వల్లే తండ్రి చనిపోయాడని, తన తప్పు తెలుసుకొని ఆ అబ్బాయి బుద్ధిగా చదువుకుంటున్నాడనుకున్నాను. కానీ ఈ ఇంటి బండి దొంగతనం చేశాడు. ఈ ఇంటి డబ్బే దొంగతనం చేశాడు. మీ అమ్మ చేతిలోని బ్యాగు లాక్కుని డబ్బు దోచుకుని పోయాడు. మీ అమ్మ నన్ను అడిగే ప్రశ్నలు చూస్తుంటే నాకు కోపం వస్తోంది. కానీ ఆ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. విన్నావుగా, ఎప్పుడు నీలాగే ఆ కుటుంబాన్ని వెనకేసుకొచ్చే మీ నాన్న కూడా తప్పుని తప్పుగానే చూస్తున్నారు, దొంగ పనిని దొంగతనంగానే చూస్తున్నారు. ఎవ్వరిని వెనకేసుకు రావడం లేదు. మరి నువ్వేమంటావు? ఇదంతా సరే, మీనా ఏది? ఎక్కడుంది మీనా? అక్కడే ఉంది, అక్కడే ఉంటుంది, అక్కడే ఉండాలి. అక్కడే ఉంది అని చెప్పడం సమాచారం. అక్కడే ఉంటుంది, అక్కడే ఉండాలి అని చెప్పే హక్కు నీకెక్కడదే? దొంగ కుటుంబం నుంచి కోడల్ని తెచ్చుకున్నాననే అపవాదు నా కుటుంబానికి వద్దు. దాన్ని అక్కడే ఉండనివ్వు. ఎందుకుండాలి? మీనా నా భార్య, ఈ ఇంటి కోడలు. కుటుంబంలో ఒకరు తప్పు చేశారని మీనాని తీసుకురావద్దంటే అర్థం ఉందా? నువ్వు తీసుకురావాలనుకున్నా మీనా వస్తుందని నేను అనుకోవడం లేదు. ఎందుకు? అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి శివని చెప్పుతో కొట్టొచ్చారు. ఏంటి? ఇప్పటికే వాళ్ళమ్మ సగం చచ్చిపోయి ఉంటుంది. నువ్వు చేసిన అవమానంతో ఆ కుటుంబం ఏదైనా చేసుకుంటే వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి? రాయ్, అందరూ నీలాగా అమ్మలాగా దులిపేసుకొని పోరు. ముందు నేను వెళ్ళాలి, మీనాని చూడాలి, ఆ కుటుంబాన్ని ఓదార్చాలి. నువ్వేమన్నా చేసుకో, మీనాని మాత్రం తీసుకురావడానికి వీల్లేదు. మీనా ఎలాంటి తప్పు చేయలేదు, తీసుకునే వస్తాను. చూసావా, ఎంత చెప్పినా తీసుకొస్తానని ఎలా చెప్పెళ్తున్నాడు? ఇక్కడున్నది ప్రభావతి. నన్ను దాటుకుని అది ఇంట్లో ఎలా అడుగు పెడుతుంది? సరే, నేను మళ్ళీ చేస్తా. నాకు సార్ చూడండి, వాడి వయసు ఎంత, వాడు చేసే పనేంటి, ఎంత ధైర్యంగా బ్యాగ్ లాగేస్తున్నాడు. అవునవును, వాడి ధైర్యం చూడండి. అది ధైర్యం కాదు, నిర్లక్ష్యం. నన్నెవడు ఏమీ చేయలేడనే నిర్లక్ష్యం. చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా ఇలా దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్లకు అలవాటు పడితే ఇక కుర్రాళ్ళు ఏం బాగుపడతారు? నేటి యువతే రేపటి పౌరులు అంటారు. ఇలాంటి యువత ఉంటే దేశం ఎలా ముందుకెళ్తుంది? నిజమే, కొంతమందిని చూస్తే భవిష్యత్తు మీద ఆశ కలుగుతుంది, ఇంకొంతమందిని చూస్తే భవిష్యత్తే భయపడుతుంది. అప్పుడెప్పుడో వీడు చేసిన పనికి అందరూ మనల్ని అడుగుతున్నారు. అవును, సోషల్ మీడియాలో ఒక్క వీడియో వైరల్ అయితే చాలు, దొంగ చేసిన తప్పు కంటే ముందు పోలీసులు ఏం చేస్తున్నారని అడుగుతారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంటర్నెట్ లో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది, చూసారా? అదే చూస్తున్నాం. మీరు చూస్తారా సార్? చూశానులే. ఆ దరిద్రాన్ని మళ్ళీ మళ్ళీ అని చూస్తాం. అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ నుంచి అక్షింతలు పడుతున్నాయి. పట్టపగలే ఒక దొంగ రోడ్డు మీద దొంగతనం చేస్తుంటే మీ దృష్టికి ఇంకా రాకపోవడం ఏంటి అని అడుగుతున్నారు. సార్, వీడియో చూసి చాలా మంది కామెంట్లు పెడుతున్నారు, పోలీసులు ఎక్కడా, పోలీసులు ఎక్కడా అని. అందుకే చెప్తున్నాను, ఆ వీడియో ఇంకా ప్రాబ్లం అవ్వకముందే వాడు స్టేషన్ లో ఉండాలి. Yes, sir. అందులో వాడి మొహం కూడా చాలా క్లియర్ గా కనిపిస్తోంది కదా. ఎవడు వాడు? ఎక్కడుంటాడు? తెలీదు సార్, కానీ ఖచ్చితంగా వెతికి పట్టుకుంటాం. గుర్తు పెట్టుకోండి, దొంగ ఎంత తెలివిగా ఉన్నా చట్టం కంటే తెలివిగా ఉండడు. వాడు ఎక్కడున్నా వెతికి స్టేషన్ కి తీసుకురండి. ఓకే సార్. ఏమైంది మీనా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు. మమ్మల్ని క్షమించండి అల్లుడు గారు. నా కొడుకు చేయి విరగొట్టడానికి కారణం తెలియక నేను మిమ్మల్ని చాలా మాటలన్నాను. కానీ వాడు చేసిన తప్పుకి మీరు వాడి చేయి మాత్రమే విరగొట్టారు. నేనైతే కాళ్ళు కూడా విరిచేసి ఎప్పుడో పొయ్యిలో పెట్టేసేదాన్ని. పర్లేదు అత్తయ్య, అయిపోయింది కదా. నేనే దాన్ని పెద్ద విషయంగా తీసుకోలేదు, మీరు ఊరుకోండి. లేదు బావా, మేం మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం, కానీ వాడి మంచి కోసమే అంతా చేశారు. మీ బైక్ కొట్టేసిన దానికే వాళ్ళ నాన్న చచ్చిపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ వాడు మారలేదు.
నా ప్రాణం పోయినా కూడా వాడు మారేలా కనిపించటం లేదు. వాడు ఎప్పుడు మారుతాడో ఏమో. వాడు కోపంలో తెలియకుండా అలా చేశాడు. ఇంకా చిన్నపిల్లోడే కదా, మారతాడత్తయ్య. నేను కూడా వాడి వల్ల మిమ్మల్ని ఎన్నోసార్లు తిట్టాను. మీరు ఎంత ఇబ్బంది పడి ఉంటారో నాకిప్పుడు అర్థం అవుతోంది. నన్ను క్షమించండి. హే, మీనా, ఏంటి నువ్వు కూడా? ముందు మీరందరూ ఏడవడం ఆపండి. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు తలుచుకొని ఎందుకు బాధపడుతున్నారు? మా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని మీకు ముందే తెలిసి కూడా మాకెవరికి చెప్పలేదు కదా. చెప్పుంటే నేను అత్తయ్యతో మావయ్యతో అందరితో సరిగ్గా ఉండలేను అనుకుని మీరు ఈ విషయం మీలోనే దాచుకున్నారు కదా. బావా, నేను కూడా మిమ్మల్ని నానా మాట్లాడినాను. నన్ను క్షమించు బావా. మీ స్థానంలో ఇంకొకరుండుంటే ఖచ్చితంగా వాణ్ణి చంపేసి ఉండేవారు. మీకు ఎంత కోపం వచ్చుంటుందో కదండి. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున ఏమవుతుందో తెలియక వాడు అలా చేశాడు. నాకు తెలిసి ఆ ఆలోచన వాడిది కాదు, ఆ గుణానే వీడి వెనకుండా ఆ పని చేయించాడు. అయితే ఇప్పుడు వాడు చాలా మారిపోయాడు, అది నేను చూస్తున్నాను. మనం కోరుకుంది కూడా అదే కదా. మీ ఫోన్ పోయింది అన్నప్పుడు మీరు చాలా బాధపడ్డారు, కానీ ఇప్పుడు నాకు అర్థం అవుతుంది ఎందుకంత బాధపడ్డారు. ఆ వీడియో ఆ ఫోన్ లోనే ఉంది కదా. వాడు మన మనిషి. ఆ వీడియో ఎవరికి కనిపించినా పోయేది మన పరువే. అందుకే దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచాను. సరే, ఎలాగో బయటపడిపోయింది. ఇక నుంచి ఏం చేయాలో ఆలోచించండి. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏది రాదు. శివ ఇల్లు ఇదేనా? అవును సార్. శివ ఎక్కడ? వాడు బయటికి వెళ్ళాడు సార్. చెప్పండి, ఏమైంది? ఊళ్ళో అందరికీ వీడియో గురించి తెలిసిపోయింది. మీరు అసలు పట్టించుకోవట్లేదేంటి? మీ ఇంట్లో వాళ్ళందరూ ఇలాంటి పనులే చేస్తున్నారా? ఆ వీడియో గురించే కదా సార్ మీరు మాట్లాడుతున్నారు. వాడేదో తెలియకుండా చేశాడు సార్. తెలియకుండా చేశాడా? డబ్బున్న బ్యాగ్ కొట్టేశాడు. అది మీకు తెలుసు కదా. ఇంతకీ మీరెవరమ్మా? నేను శివాకి అమ్మని. నిజం చెప్పండి. ఇప్పుడు తను ఎక్కడున్నాడు? త్వరగా అరెస్ట్ చేసి తీసుకురమ్మని మా ఎస్ఐ చెప్పారు. వాడు ఇక్కడ లేడని చెప్తున్నాను కదా సార్. ఇంటికి వచ్చాక నేనే వాడిని తీసుకొస్తాను. అంటే ఇప్పుడు మీరు చెప్పేది మేము నమ్మాలా? నిజం చెప్పండి. ఎక్కడికైనా వెళ్ళి దాక్కున్నాడా? వీడియో బయటపడగానే వెళ్ళిపోయాడు కదా. అసలు ఇది దొంగతనమే కాదు సార్. ఆ వీడియోలో ఉన్నది ఎవరో కాదు, మా అమ్మే. మీకు అసలు విషయం తెలియదు అనుకుంటా. మా ఇంటికి నా భార్య ఇంటికి అసలు పడదు. ఒకసారి వాడి ఇంటికి వచ్చినప్పుడు దొంగతనం చేశాడని నేరం వాడి మీద మోపారు. వాడు చిన్నపిల్లాడు కదా, దొంగ అని నన్ను అంటారా? నేను నిజంగానే దొంగిలించి చూపిస్తానని కోపంతో ఇలా చేశాడు, అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు సార్. కోపంతో చేసిన దొంగతనం కూడా దొంగతనమే. నా డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. ఇది ఇంటి సమస్య, మీరు వదిలేసేయండి. ఇది మీ ఇంటి వరకు ఉన్నంత వరకే ఇంటి సమస్య, కానీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది. ఆ వీడియో అందరూ చూస్తున్నారు. నిజం చెప్పండి. తను ఎక్కడ ఉన్నాడు? నిజంగా మాకేం తెలియదు సార్. మీరు నిజం చెప్పకపోతే మీ అందరి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాల్సి వస్తుంది. అయ్యో అయ్యో, మా కూతురు అల్లుడు తప్ప మమ్మల్ని తీసుకెళ్ళండి సార్. వాడిని కన్నందుకు శిక్ష మేమే అనుభవిస్తాం. అతయ్య మీరుండండి, నేను మాట్లాడతాను సార్. వాడు ఎక్కడున్నాడో నిజంగా మాకు తెలియదు సార్. వాడి ఇంటికి వచ్చాక నేను దగ్గరుండి మీ దగ్గరికి తీసుకొస్తాను. నా మాట నమ్మండి. కావాలంటే మీకు రాసిస్తాను కూడా. మీరు రాసిస్తే సరిపోదు. ఎవరు డబ్బులు పోయాయో ఆవిడ వచ్చి ఇది ఇంటి సమస్య అని రాసివ్వాలి. సరే సార్, నేను ఆవిడతో సంతకం పెట్టించి తీసుకొస్తాను. ఆ మాట నువ్వు చెప్పకూడదు. స్టేషన్ కి వెళ్లి ఎస్ఐకి నేను చెప్తాను. తర్వాత ఆయన ఏం చెప్తారో చూద్దాం. వాడు దాక్కుంటే కేసు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. వాడే వచ్చే సరెండర్ అయితే శిక్ష తగ్గుతుంది. తర్వాత మీ ఇష్టం. అయ్యో అమ్మా, ఏంటే వీడిలా? అమ్మా ఊరుకోమ్మా. ఎందుకే వీడిలా చేశాడు? ఇప్పుడు పోలీసులు కూడా ఇంటికి వచ్చేసారు. అమ్మ మీ నాన్నకు భయం. నువ్వు బాధపడకమ్మా. అత్తయ్య ముందు మీరు ఏడవడం ఆపండి. మీరు అనుకుంటున్నట్టు ఏమీ జరగదు, అంతా నేను చూసుకుంటాను. వాడి జీవితమే నాశనం అయిపోయింది. పాప అమ్మ చెల్లి ఎంతో కష్టపడి వాడిని చదివించారు. చివరికి పోలీసులు ఇంటికి వచ్చేలా చేశాడు. మీనా, ఎందుకు వాళ్ళని అలా భయపెడుతున్నాం? ఏం కాదని చెప్తున్నాను కదా. ముందు వాడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి. తెలియదు బావా. అత్తయ్య వచ్చి వాడిని తిట్టి వెళ్ళాక వాడెక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. ఊర్లో అందరూ వాడి వీడియో చూశారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా దొరికిపోతాడు. ఖచ్చితంగా బయటికే వెళ్ళుంటాడు. నేను వస్తున్నప్పుడు వాడి బండి వీధి చివర ఉన్న 3వ అంతస్తు బిల్డింగ్ దగ్గర చూశాను. ఒకవేళ మేడపైకి వెళ్ళి ఏదైనా చేసుకోవాలనుకుంటే. అయ్యో రేయ్ శివ, రావద్దు. ఎవరు దగ్గరికి రావద్దు. శివ శివ వస్తే దూకిస్తాను. రేయ్ రేయ్ శివ, ఆగరా. బావా దగ్గర రావద్దు బావా, నేను దూకేస్తాను. శివ శివ, ఏంట్రా ఇది? కన్న కొడుకులు నేరాలు చేసినా కడుపులో పెట్టుకుంటారు తప్ప ఎవరైనా చావాలని కోరుకుంటారా? రారా. చచ్చిపోమన్నావు కదమ్మా. ఏదో కోపంలో అన్నాను రా. నువ్వు చచ్చిపోతే నేను బ్రతుకుండి ఏం సాధిస్తాను? జీవితంతో కుమిలి కుమిలి చావాలి. నాకు అలాంటి శిక్ష వేయకురా. నా కడుపులో చిచ్చ పెట్టకురా. శివ నీకు పుణ్యం ఉంటుందిరా, తొందరపడకు.
నీకు దండం పెడతాను. నువ్వేదైనా చేసుకుంటే మేమేమైపోతామో ఆలోచించరా. నిన్ను చంపుకోవడానికా? చిన్నప్పటి నుంచి తమ్ముడువైనా కొడుకులా పెంచింది. నీకోసం నేను చదివే మానుకున్నాను కదరా. నీ భవిష్యత్తు కోసం నేను, అమ్మ, సుమతి రాత్రి మమ్మల్ని పూలమాలలు కట్టి నీకు పుస్తకాలు కొని ఫీజులు కట్టి నువ్వు చదువుకునేవాడివని మంచి బట్టలు కొనిపెట్టి ఇంత చేశాం కదరా. అదంతా గుర్తులేదా? మీ కష్టమంతా బూడిదలో పోసినట్టు అయిందక్క. మీరు నా కోసం చేసిందంతా మర్చిపోయి ఈరోజు అందరి దృష్టిలో నేను ఒక దొంగనయ్యాను. శివ, ఆగు, ముందుకొస్తే నేను దూకేస్తా. ఆగండి, ఎవరు ముందుకు వెళ్ళొద్దు, వెనక్కి జరగండి, జరగండి. మీరు నా కోసం ఎన్నో మానుకున్నారు. నేను చదువుకొని గొప్ప ఉద్యోగం చేయాలని మీరు చాలా కష్టపడ్డారు. నేనే గుణాతో స్నేహం చేసి వాడు చెప్పినట్టు చేశాను. బాబా, మీ అమ్మగారి మీద నాకున్న కోపాన్ని అడ్డం పెట్టుకొని ఆ గుణ ఇచ్చిన సలహా వల్లే నేను డబ్బులు దొంగతనం చేశాను తప్ప అందులోంచి ₹1 తీసుకోలేదు. అంతా ఆ గుణాగాడికి ఇచ్చేశాను. ఈ ఒక్కటైనా నమ్ము బావా. రే, తప్పు చేయడం ఎవరింట్లోనో జరుగుతూనే ఉంటుందిరా. అంతెందుకు, మా అన్నయ్య 40 లక్షలు తీసుకుని పారిపోయాడు. మా తమ్ముడు ఒక అమ్మాయిని లేపుకుపోయి పెళ్లి చేసుకుని మా నాన్న పోలీస్ స్టేషన్లో ఉండేలా చేశాడు. కానీ నా వల్ల అక్క జీవితం పాడైపోయింది. మీ అమ్మగారు అక్కని ఇంటికి రానివ్వనన్నారు. రే, నా భార్యను రావద్దనడానికి మా అమ్మ ఎవర్రా? మీ అక్క నా భార్యరా. ఎవరో చేసిన తప్పుకి మా అమ్మ చెప్తే మాత్రం తనని ఇక్కడే వదిలేస్తానా? అదంతా పక్కన పెట్టు, సులువుగా పరిష్కారం చేసుకోవచ్చురా. లేదు బావా, నిజంగా నాకు చాలా గిల్టీగా ఉంది. అక్క చెప్పింది, అమ్మ చెప్పింది, సుమతి చెప్పింది, మీరెన్నోసార్లు మందరించారు. అయినా నేను వినకుండా లగ్జరీస్కి అలవాటు పడి గుణ లాంటి వాడి దగ్గర పనిచేశాను. చెడు అలవాట్లు నేర్చుకున్నాను. నా వల్లే నాన్న చనిపోయారన్న సంగతి మర్చిపోయాను. నా వల్ల అక్కకు అత్తగారింట్లో మాట వస్తుందని తెలిసి మారలేదు. ఈ రోజు వీటన్నిటికీ ఫలితం ఎలా ఉంటుందో చూస్తున్నాను. శివ, నువ్వు మంచోడివిరా. నీకు తప్పు చేయాలని లేకపోయినా సావాసం వల్ల అలా చేయాల్సి వచ్చింది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదురా. నువ్వు మారిపోయావు కాబట్టి నీ భవిష్యత్తు బాగుంటుంది. ఇంకెక్కడి భవిష్యత్తు బావా? పోలీస్ కేసు అయింది, చేసిన దొంగతనం బయటపడింది. ఎక్కడికి వెళ్ళినా నన్ను దొంగలానే చూస్తారు. కాలేజ్కి వెళ్తే నన్ను వెలివేస్తారు. అమ్మకు అవమానంగా ఉంటుంది. నాకలా ఏం ఉండదురా. నీనా అక్కకు అవమానంగా ఉంటుంది. సుమతి ఉద్యోగం కూడా పోతుంది. దానికి ఇంకా పెళ్ళే కాదు. ఒరే, నీకంటే నాకేది ఎక్కువ కాదురా. నువ్వు బ్రతుకుంటే చాలురా. నా కళ్ళ ముందుంటే చాలురా. నా ఉద్యోగం పోతే పోయింది, పూలమ్ముకొని బ్రతుకుతాను. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, ఇంట్లోనే ఉంటాను. నువ్వు లేకపోతే మాత్రం అమ్మా నేను కూడా చచ్చిపోతాంరా. ఏ విషమో తాగి చచ్చిపోతాంరా. ఆగరా ప్లీజ్ రా. ఆగు, వద్దు, రావద్దు. ఇంకా నేను బ్రతకూడదని అనుకుంటున్నాను. నేను దూకేస్తాను. ఒరే శివా, వద్దురా శివా, వద్దురా శివా. రే, చూడరా, నువ్వేదైనా చేసుకుంటే పాపం ఆ పిచ్చి తల్లి ప్రాణాలతో ఉంటుందా? మీ అక్క బతుకుతుందా? రే, సుమతి బతుకుతుందా? రే, చూడరా, అటు చూడరా, అటు చూడు. మీ అమ్మని చూడు, గుండె ఆగిపోయేలా ఉందిరా. చూడరా, ఎలా ఏడుస్తుందో చూడరా. శివ, ఎంత పని చేయబోయారా? శివా, శివా, బాబు నువ్వు దేవుడివి. నువ్వు కాపాడింది వీడి ప్రాణం మాత్రమే కాదు, మా ముగ్గురు ప్రాణాలు కాపాడావు బాబు. నీకే జన్మంతా రుణపడి ఉంటారు. ఊరే నాన్న, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అది చాలరా. నీలో మార్పు మాకు అర్థమైందిరా. పోనీ ప్రపంచమంతా నిన్నేమైనా అనుకోనిరా, నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను.
కానీ మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేస్తే మాత్రం నీకన్నా ముందు నేనే చచ్చిపోతాను రా, నేనే చచ్చిపోతాను, నేనే చచ్చిపోతాను రా, శివ. బావా ఎలా బావా నేను జైలుకి వెళ్తానా? అమ్మకు ఇంటికి చెడ్డ పేరు తెస్తానా? అక్కకు సుమతికి బయట వాళ్ళ దగ్గర పరువు పోయేలా చేస్తానా? రే ఇక్కడ ఉన్నది ఎవర్రా? బాలు. బాలు అంటే ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ముందు నిలబడతాడు. నిన్నంత సులువుగా జైలుకి పోనిస్తానా? కానీ పోలీసులు తీసుకురమ్మని చెప్పారుగా. అదంతా నేను చూసుకుంటాను అత్తయ్య. రే నాతో రారా. రేయ్ ఎవరు చూడలేదు కదా? లేదురా చూడలేదు. సరే పదండి లోపలికి. రండి రండి. ఆ వీడియో బయటపడడం వల్ల చాలా పెద్ద గొడవైందిరా. మా అమ్మ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చింది. రేయ్ అది బయట పడకూడదనే కదరా నువ్వెంత జాగ్రత్త పడ్డావు. ఆ వీడియో బయటపడితే చాలా ప్రమాదం, డిలీట్ చేస్తాను నువ్వు అప్పుడే అన్నావు. నేనే వద్దన్నాను. సారీరా, నువ్వు అప్పుడే డిలీట్ చేసుంటే ఇప్పుడు ఈ గొడవే ఉండేది కాదు. రే ఇలా జరగాలని రాసి పెట్టుందేమోరా. మనం ఏం చేయలేం. ఇంట్లో సమస్యలను ఎప్పుడైనా చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు వీడిని పోలీసులు వెతుకుతున్నారు. వాళ్ళు చూశారంటే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, ఎఫ్ఐఆర్ వేస్తారు. ఆ తర్వాత వీడు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. బయటికి తీసుకురాగలం కానీ కేసు నడుస్తుంది కాబట్టి వాడి చదువుకి ఇబ్బంది అవుతుంది. అలా జరగకూడదు. నాకు అర్థమవుతుందిరా, వాడి మీద కేసు పడకూడదు అంతే కదా? అవును, అందుకే వాడిని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏం చేయాలో ఆలోచించాలి. అప్పటి వరకు ఇక్కడ ఉంచొచ్చు కదా. మీనా నా చెల్లె లాంటిదిరా, వాళ్ళ తమ్ముడు నా తమ్ముడు లాంటోడు. నువ్వు భయపడకు, నేను చూసుకుంటాను. మీకేదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి. అయ్యో అలాంటిదేమీ లేదు. బాలు అన్నయ్య మాకు చాలా సహాయం చేశారు. మా ఆయన పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టలేకపోతే బాలు అన్నయ్య కట్టారు. మీరు మాకు ఎంతో సహాయం చేశారు. మేమీ మాత్రం చేయలేమా? చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. రే నీ ఫోన్ ఇలా ఇవ్వు. ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంచు. నీకేది కావాలన్నా నేను రాజేష్ కి ఫోన్ చేస్తాను. నువ్వు మాత్రం బయటికి రాకు. సరే బావా. అక్క నన్ను క్షమించక్క, నా వల్లే కదా మీకు ఈ కష్టాలన్నీ. రే అలాంటిదేం లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు భయపడకు. ఏం జరగదు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాను కదా. రే వెళ్ళొస్తాను. కూర్చో శివా. రే వాడు భయంతో బిల్డింగ్ మీద నుంచి దూకాలనుకున్నాడు రా. అవునా? రే కంగారు పడకు. మళ్ళీ వాడు అలాంటి పని చేయలే. కాకపోతే ఒక అన్నేసి ఉంచు. నీకు ఇబ్బంది ఉంటే చెప్పరా, ఇప్పుడే వాడిని ఎక్కడికైనా తీసుకెళ్దాం. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నువ్వు వెళ్ళి మిగతా పనులు చూడు. సరేరా. సరేరా, వెళ్తామన్నయ్య. నువ్వు ఎక్కువ ఆలోచించకు మీనా, నేను చూసుకుంటాను. మీరు వాడిని బయటకు తీసుకువెళ్తున్నప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తారో అని చాలా కంగారు పడ్డానండి. కానీ వాడు క్షేమంగా ఉండాలని ఇక్కడికి తీసుకొచ్చారు. నిజంగా మీకు వాడంటే ఎంత అభిమానం అండి, నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. వాడి మీద నాకెప్పుడూ అభిమానం తగ్గదు మీనా. వాడు బాగుండాలని నేను కోరుకుంటాను. ఇప్పటికి కూడా నేనైతే ఈ నిజాన్ని బయట పెట్టేవాడిని కాదు. కానీ నా దగ్గర నుంచి ఫోన్ పోవడం వల్లే ఇదంతా జరిగింది. ఏమండి? ఏంటి మీనా ఇది? తీసుకోండి, మీకోసమే తీసుకున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ ఎందుకు చెప్పు? ఏమండి, మనకి జరిగిన సమస్యలన్నీ ఈ ఫోన్ వల్లే వచ్చాయి కదా, అందుకే మీకోసం ఇంకో ఫోన్ తీసుకురావాలి అనుకున్నాను. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తుందని నేను అనుకోలేదు. అయినా మీరు ఆ వీడియో ఎప్పటికీ బయట పెట్టకూడదు అనుకున్నారు, అందుకే ఎవరితోనూ చెప్పలేదు. కానీ అసలు ఎందుకు ఆ వీడియోని మీ ఫోన్లోనే పెట్టుకున్నారు? అప్పుడే దాన్ని తీసేయొచ్చు కదా. అప్పుడే దాన్ని డిలీట్ చేయాలనుకున్నాను, కానీ రాజేషే వద్దన్నాడు. మీ తమ్ముడు అంత ఈజీగా ఎవరి మాట వినే రకం కాదు కదా, అందుకే వాడిని కంట్రోల్లో పెట్టాలంటే ఇది ఒకటే దారన్నాడు. నాకు కూడా అదే అనిపించింది. రేపు ఎప్పుడైనా వాడు రివర్స్ అయితే నువ్వు ఇలా చేసావని చెప్పడానికి మన చేతిలో ఒక ఆధారం ఉండాలి కదా. అంతేకాదు ఇలా వీడియో ఉందని తెలిస్తే వాడు ఇంకోసారి తప్పు చేయడానికి భయపడతాడు. అందుకే నేను తీయలేదు. నిజమే. కానీ నువ్వు అన్నట్టు అప్పుడే ఆ వీడియో తీసేసి ఉంటే ఇప్పుడు ఇంత పెద్ద గొడవ అయ్యేది కాదు. ఈ ఫోన్ నా చేతిలో ఉన్నంత వరకు ఏ సమస్య రాలేదు. కానీ అది బయటపడిన రోజే ఇలా జరిగింది. నాకు అనిపిస్తోంది ఇదంతా ఎవరో ప్లాన్ చేసి నా ఫోన్ కొట్టేశారేమో అని. అంటే ఆ గణ కానీ తన మనుషులు గాని ఏమైనా చేసుండొచ్చా? లేదు, నాకు అలా అనిపించట్లేదు. వాడి చేయాలనుకుంటే ఎప్పుడో చేసి ఉండేవాడు. ఇందులో ఇంకెవరో ఉన్నారు. గుణ కాకుండా ఇంకెవరు చేసుంటారు? అసలు ఎవరు? ఎవరికి దీనివల్ల లాభం ఉండుంటుంది? వాళ్ళకి లాభం ఉండకపోవచ్చు, కానీ మనకి నష్టం కలిగించడానికి ఇదంతా చేసి ఉంటారని నాకు అనిపిస్తుంది. అలా కూడా ఆలోచించే వాళ్ళు ఎవరై ఉంటారండి? కనిపెడతా మీనా, తొందరలోనే వాళ్ళెవరో ఖచ్చితంగా కనిపెడతా. కానీ దానికంటే ముందు శివగాడి మీద అమ్మ కేసు పెట్టకుండా చేయాలి.
ఇప్పుడు ఇంటికి వెళ్తే పెద్ద పంచాయతీ అవుతుంది. ఇంటికి వెళ్ళాక అందరినీ తలెత్తి చూడలేనేమో అనిపిస్తోంది. నువ్వేం తప్పు చేయలేదు, నువ్వెందుకు తలదించుకోవాలి? నాన్న నిన్ను అర్థం చేసుకుంటాడు. నువ్వెంత గొప్ప పని చేసినా అమ్మ మాత్రం నిన్ను అర్థం చేసుకోదు. నువ్వేం బాధపడకు. ఏమోనండి, చిన్న చిన్న విషయాలకే అత్తయ్య నానా మాటలు అంటూ ఉంటారు. ఇప్పుడు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినట్టయింది, ఇంకెన్ని మాటలు అంటారో ఏంటో. అమ్మ గురించి నీకు తెలిసి కూడా ఎందుకంత భయం? అమ్మ గురించి తెలిసి కూడా నీకు ఎందుకంత భయం? ఎప్పట్లాగే ఉండు. మీనాకురా. మీనా, నీకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్టే. నిన్ను రానివ్వకపోతే నేను ఉండను, కానీ నిన్ను రావద్దనే హక్కు ఎవరికీ లేదు. రా. ఆగండి. ఏమే, నిన్ను నీ ఇంట్లోనే ఉండమని చెప్పాను కదా, మళ్ళీ ఈ ఇంటి వైపు కన్నెత్తి చూడకూడదని. అప్పుడే అక్కడే అన్నాను కదా, మళ్ళీ ఏ ధైర్యంతో నా ఇంటికి వచ్చావు? ముందు బయటికి నడవ్వే. మీనా ఎక్కడికి వెళ్ళదు. ఈ ఇంట్లో ఉండే నేను ఆ ఇంట్లో ఉండే మీనాని తాళి కట్టి భార్యగా తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ ఇంట్లో జరిగిన తప్పులతో ఈ ఇంట్లో ఉండే నా భార్యకి ఎటువంటి సంబంధము లేదు. మీనా వస్తుంది. ఇది మీనా ఇల్లు కాదు, అమ్మిల్లు. చెప్పిందే ఇక్కడ జరగాలి. ఊరంతా నీ భార్య తమ్ముడు చేసిన పని గురించి తెలిసిపోయింది. బయటికి వెళ్ళాలంటే మాకే చాలా అవమానంగా ఉంది. అవును, నాకు అవమానంగానే అనిపిస్తుంది. అవునా? అవును. మరి నీ మొగుడు మా నాన్న కష్టార్జితం 40 లక్షలు ఎత్తుకెళ్లి ఒక మోసగత్తె చేతుల్లో పోశాడు. అప్పుడు మాకేం అవమానం కలగలేదా? అది పెళ్లికి ముందు. పెళ్ళయ్యాక మాత్రం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఏమైనా చేశాడా? నా భార్య తమ్ముడు తీసుంటాడని ఈ మహాతల్లి ₹1,00,000 దొంగతనం నేరం మోపినప్పుడు ఆ 1,00,000 దొంగతనం చేసింది నిజానికి ఎవరు? నీ మొగుడే కదా. నా భార్య పుట్టింటి నుంచి నగలే తేలేదని, ఒంటి మీద నగలన్నీ తను పెట్టినవేనని మా అమ్మట్టే నా భార్య పుస్తల తాడుతో సహా తీసి మొహాన్ని కొట్టింది. కానీ ఆ నగలు ఎత్తుకొచ్చి ఇచ్చింది ఎవరు? ఈవిడు కాదా? ఎత్తుకెళ్ళి అమ్ముకుంది ఎవరు? నీ మొగుడు కాదా? వీళ్ళు దొంగల గురించి దొంగతనం గురించి మాట్లాడడం ఏంటి? పావులు తేళ్లు విషం గురించి తక్కువ చేసి మాట్లాడినట్టుంది. రేయ్, వాడి హక్కున్న డబ్బే వాడు తీసుకున్నాడు. ఆ హక్కులో వాటా ఉంటుంది. మా నాన్న డబ్బులో నాకు రవికి వాటా ఉంది. వాడు తీసుకుంది సొంతింటి డబ్బు. నీ భార్య తమ్ముడు ఎత్తుకెళ్ళింది పరా ఇంటి డబ్బు. అంటే సొంతింటి డబ్బు దొంగతనం చేయడం నేరం కాదా? రేయ్, వితండవాదం చెయ్యకు. వాడు దొంగని వాళ్ళింట్లో తెలీదా? కుటుంబం మొత్తం దొంగ సొమ్ముకి ఆశపడేవాళ్లే, దొంగ సొమ్ముకు అలవాటు పడ్డవాళ్లే. తప్పు చేసింది వాడు, కానీ మొత్తం తప్పుని నువ్వు ఆ కుటుంబం మీదకి ఎందుకు తోస్తున్నావు? వాళ్ళదేమైనా రాజ కుటుంబమా? దొంగల కుటుంబమే కదా. అది దొంగల కుటుంబం అయితే ఇది దొంగల కుటుంబమే. నేరాలు, మోసాలు, దొంగతనాలు, అబద్ధాలు అన్ని వీడు చేస్తున్నాడు. రేయ్, ప్రతిదీ తీసుకొచ్చి నన్ను దొంగం చేయకు. రేయ్, నువ్వు ఆగరా. నీ సంగతి నేను తర్వాత చెప్తాను. నీతో మాట్లాడి కూడా అనవసరం. నేను మా నాన్నతో మాట్లాడాల్సింది చాలా ఉంది. నాన్న, ఏం చెప్తావు? ఊరంతా తెలిసిన విషయమే కదా. నేను మా నాన్నతో మాట్లాడతానని చెప్తున్నాను కదా. నాన్న, శివ నా బైక్ దొంగతనం చేసిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా నాన్న? చెడ్డవాడి స్నేహం వల్ల తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అడగడానికి. కానీ అప్పటికే వీడు ₹1,00,000 ఎత్తుకెళ్లి హనీమూన్ టికెట్లు బుక్ చేసుకున్నాడు. కానీ అది బయట పెట్టకుండా శివాని తల్లితో కలిసి దొంగని చేసి ఒళ్ళంతా చెక్ చేశారు. ఏమీ దొరకలేదు. వీడు దొరికిపోయాడు. ఈ తల్లి దాన్ని కవర్ చేసింది. దాంతో శివగాడికి అవమానంగా అనిపించింది. దొంగ కాదు అని బయటపడ్డా దొంగ అని అన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. ఆ కోపంలో ఉన్నప్పుడే గుణ అనే రౌడీ రెచ్చగొట్టి వాడి చేత నిజంగానే ఆ డబ్బు దొంగిలించి ఏడ్చేలా చేయమన్నాడు. నిజానికి వాడికి ఆ ఉద్దేశమే లేదు నాన్న. అయినా సరే ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చేశాడు కూడా. పోలీసులు రికవర్ చేసినట్టు చెప్పి